మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, సునీతారెడ్డి గారు ఆ తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో నిర్ధారించండి అని చెప్పేసి న్యాయ పోరాటం చేసింది. ఉమ్, ఆ న్యాయ పోరాట ఫలితమే ఇప్పటికైనా కానీ కొంతమందినైనా కానీ అదనంగా చేర్చగలిగారనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రెండోది, ఆమె అడుగుతుంది వాస్తవం. ఆమె అడిగేది ఏంటి? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందో ఎలా తెలిసింది? దాని మీద విచారించండి. తెల్లవారుజామునే వాళ్ళ యొక్క ఏదో ప్రణాళిక, ఎన్నికలకు సంబంధించి లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధించిన కమిటీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, మేనిఫెస్టోకు సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పైనుంచి సమాచారం రావడం, ఈయన పైకి వెళ్తాం, బాబాయ్ నోమోర్ అంటాం అనేది స్పష్టంగా కొంతమంది చెప్పిన అంశాలను బట్టి తెలిసింది. అసలు నీకు ఎవరు ఫోన్ చేశారు ఆ టయానికి? అట్లీస్ట్ అదేనా విచారించాలి కదా సిబిఐ. అది విచారించకుండా ఎవరు చెప్పారు? అలాగే నేను వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలియకుండానే ఏ విధంగా ఎలాగ మర్డర్ జరిగిందో కూడా దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా చెప్పగలిగావు అని చెప్పాలి. అలాగే సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్రని ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు గుండెపోటుని ఎవరు చెప్పారు? అసలు ఈ సమాచారం ఎలా వచ్చింది? కేసుని ఎందుకు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు? ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరగలేదనేది వాస్తవం. దాని గురించే పాపం సునీతారెడ్డి గారు ఇక్కడ వీరు మాట్లాడుతున్న డిస్కషన్ లో ఒక అంశం సార్, సుప్రీంకోర్టు అయితే ఇవ్వాల్సిన డైరెక్షన్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేసేందుకు అవకాశం ఉంటుందా? ఉండదు కదా. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, మీరు లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి అదొకటి చెప్పండి, క్లారిటీ. ఒకటండి, ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎటువైపు నుంచి అయినా కానీ వాదనలో ఒక పదాన్ని పెడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా వేరే విచారణ సంస్థతో ఏమని చెప్పేసి సునీతారెడ్డి గారు నాకు తెలిసి ఎప్పుడూ పిటిషన్లో అడగల. ఇంకా విచారణ లోతుగా జరపవలసిన అవసరం ఉందని మాత్రమే సునీతారెడ్డి గారు తమ పిటిషన్లో న్యాయస్థానాలలో వాదనలను వినిపించింది తప్ప వాళ్ళ ప్లేడర్ గారి చేత ఈ సిబిఐ మీద నాకు నమ్మకం లేదు, మరొక విచారణ సంస్థ చేత, జాతీయ విచారణ సంస్థ చేత విచారణ జరపాలనే ప్రస్తావన న్యాయస్థానం ముందు ఇరు వర్గాల నుంచి కూడా అక్కడ రాల. అందువల్లనే ఎక్కడి నుంచైనా కానీ సునీతారెడ్డి గారిని వచ్చి నోటి నుంచి ఈ సిబిఐ మీద నాకు నమ్మకం లేదు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇలా జరిగింది, అలాగనే సహకరించలేదు విచారణ సంస్థలకి అని చెప్పేసి, అలానే సిబిఐ ప్రాపర్గా యాక్ట్ చేయలేదు అని చెప్పుంటే ఏమన్నా సుప్రీంకోర్టు ఆలోచించి ఉండేదేమో. ఎందుకంటే ఈ ప్రస్తావన ఇప్పటి వరకు రాలా. ఇప్పుడు మన చర్చలో వచ్చింది కానీ వేరే సంస్థకి ఇవ్వాలని చెప్పేసి సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ లో కానీ సుబ్బారావు గారు ఇవ్వాలి నేను కూడా చెప్పలా, ఇవ్వడానికి అవకాశం ఉంది అని మాత్రమే చెప్పాను. నేను ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే ఇవ్వాలి లేదా జనరల్ గా చెప్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ డోంట్ కన్ఫైన్ టు ఎవ్రీథింగ్. ఇవ్వడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఇంకో చోట కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఉండొచ్చు. సుప్రీంకోర్టు మీద లేనిపోయిన ఆరోపణలు చాలా వచ్చాయి, అధికారులు మారిపోయినారు కదా, ఇంత గందరగోళం మధ్య దీంతోనే చేయించడం ఎందుకు, ఎన్ఐఏతో కూడా చేసి ఉండవచ్చు అనేది మాత్రమే ఆప్షన్ చెప్పాను నేను. నేను దాన్నే కాదనలేదు. ఇంకోటి ఏమన్నారంటే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా కొంతమంది విచారణ అధికారులను, సిబిఐ అధికారులను కూడా మార్చి, మీరు పాత వాళ్ళని మందలించి కొత్త వాళ్ళని మార్చి విచారణ జరపని సంఘటనలు కూడా సుప్రీంకోర్టు చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ సిబిఐ ఎందుకు స్పీడ్గా ముందుకెళ్ళి విచారించవలసిన వాటిని కూడా విచారించకుండా న్యాయస్థానంలో మీకు విచారణ పూర్తయిపోయింది అని చెప్పేసి ఎందుకు చెప్పింది అనేది ఇక్కడ సమస్య. సిబిఐ ఇవన్నీ విచారణ జరపాల్సింది. రామ్ సింగ్ మీద కేసు పెట్టారు కదా, తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్రంగా విచారించి తప్పుడు కేసుని నిర్ధారించారు కదా.
ఇలాంటి అనేకమైన సంఘటనలు, ఈ నేరానికి సంబంధించిన సంఘటనలు ఎవరి దగ్గర ఉందో సమాచారం వాళ్ళని ఆలస్యమంటున్నా వాళ్ళని పిలిచి విచారించమంటున్నాం. సునీతారెడ్డి గారు కూడా అనేది అదే, ఆ సమాచారం ఎలా వచ్చిందో ఇప్పుడు అదే అందులో ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు అడిగేది కూడా అదే. మీరు అన్నారు కదా బాహ్య ప్రపంచానికన్నా ముందే తెలిసినప్పుడు, కానీ అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మేము మార్చుకున్నామని చెప్పినప్పటికీ కనీసం నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం ఉంటుందా ఉండదా, ఎందుకు ఇంకా అది జరగలేదనేది ఒక క్వశ్చన్. డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఒక అనుమానం కలిగింది అనుకోండి ఒక వ్యక్తి మీద, వాళ్ళు చెప్పవసరం లేదు. ఈ వ్యక్తి దగ్గర ఈ సమాచారం ఉంది అని భావించినప్పుడు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో వాళ్ళకి అనుమానం కలిగినప్పుడు, లేదంటే వేరే ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు డెఫినెట్ గా ఎవరినైనా పిలిచి అడగవచ్చు. అడిగే హక్కు విచారణ అధికారికి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ అయితే ముందు అసలు బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి సమాచారం. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో తేలకుండా ఆ అంశాలు సాయంత్రానికల్లా ఆయనకి నువ్వు అనేక వెలుగుతున్నటువంటి విచారణ సంస్థకు తెలియని అంశాలు కూడా నువ్వు చేసినట్టుగా మాట్లాడావు. అది ఎలా తెలిసింది? అలా హార్ట్ అటాక్ థియరీని అసలు ఎందుకు టచ్ చేయట్లేదు? విజయసాయి రెడ్డినో లేకపోతే ఈయనో లేకపోతే సాక్షి పత్రికనో విచారించాలి కదా. కొత్త సమాచారం అయితే స్వీకరిస్తావు, సమాచారం లేకపోతే వదిలేస్తావు. ఎందుకు ఆ విధంగా సిబిఐ చేయలేదనేది సిబిఐ మీద విమర్శ రావడానికి అది ఒక ప్రధానమైన కారణం. కోర్టు దగ్గరికి వచ్చేటికి ఏం చెప్తుంది? కోర్టు మీద తోసేస్తుంది. మీరేం చెప్తే చేస్తాము, మా విచారణ పూర్తి అయిపోయింది. విచారణ సంస్థ విచారణ పూర్తయిన తర్వాత సునీతారెడ్డి వాదన ఎక్కడుంటుంది? మీరు కింద కోర్టులో తెలుసుకోమంటున్నారు. కింద కోర్టులో అబ్బాయి అవసరం లేదంటాడు. అప్పుడు ఇంకా కోర్టు మాత్రం ఏం చేస్తుంది? మరి మీరు చెప్పినట్టుగా సిబిఐ విచారణ పూర్తయిందని చెప్పిన తర్వాత కోర్టు మాత్రం ఏం చేస్తుంది? ఇంకా దర్యాప్తు చేయండి అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్షన్ ఇస్తుందా? అట్లా కాదు. కోర్టు అంటే వన్ సైడ్ ఉండదు. కోర్టు అంటే డ్యూయల్ సైడ్ ఉండాలా. కోర్టు వాళ్ళు విచారణ అయ్యింది అంటున్నారు, ఇప్పుడు కాలేదంటున్నారు. ఆవిడ కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఇవిడ కాలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్షన్ ఇస్తారేమో. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కాదంటున్నారు ఆవిడ. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదంటున్నారు ఆవిడ. కోర్టు సుప్రీంకోర్టును అడిగింది కూడా అదే. ఈ అంశాల మీద ఆవిడ 32 అంశాలు ఇచ్చారు సుప్రీంకోర్టుకి. 32 ఈ అంశాల మీద